So hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన వీకే జాబ్స్ డైలీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో కావడం ద్వారా అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com ద్వారా మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 18 years ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఓన్లీ ఐటీఐ కంప్లీట్ చేయాలి. అండ్ ఐటీఐలో కూడా సంబంధిత ట్రేడ్స్లో అవి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా, మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ అలాగే టర్నర్, వెల్డర్, మెషినిస్ట్ జీ, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, మెకానిక్, క్రాఫ్ట్మెన్ ఇవి వచ్చేసి ట్రేడ్స్ అనమాట. ఐటీఐలో ఈ సంబంధిత ట్రేడ్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్. టోటల్గా 412 వేకెన్సీస్ రావడం జరిగింది. వీటికి గాను ఐటీఐ కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ ఇది. వీటికి సంబంధించి ట్రైనింగ్ అనేది మనకు 1 year ఉంటుంది. క్వాలిఫికేషన్ మనం చెప్పుకున్నట్లు ఐటీఐ పాస్ ఉండాలి, NCVT సర్టిఫికేట్ ఉండాలి. అండ్ సెలెక్షన్ వచ్చేసి ఐటీఐ మార్క్ షీట్ ద్వారానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో 70% సీట్స్ అనేవి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ 30% సీట్స్ అనేవి ప్రైవేట్ ఐటీఐలో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి వెన్యూ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL, కార్పొరేట్ లెర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్ CLDC, నలంద కాంప్లెక్స్ ECIL PO, హైదరాబాద్. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అడ్రస్ అనమాట. ఇక్కడనే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అలాగే తెలంగాణ అభ్యర్థులే ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు, కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కానీ సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని స్టేట్స్ కలిపి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి కాంపిటీషన్ లేదు తెలంగాణ అభ్యర్థులకు. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మళ్ళీ రాదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది www.ecil.co అనేది అఫీషియల్ వెబ్సైటు. అండ్ మీరు అప్రెంటిస్షిప్ india.govలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి కంపల్సరీగా అప్రెంటిస్ కావాలనుకుంటే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22 September 2025 అనేది లాస్ట్ డేట్ అన్నమాట. అండ్ అప్లై ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ కూడా మీకు చాలా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ డేటు September 22 అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు 7th October 2025 అండ్ అలాగే 9th October 2025 అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోట్ చేసుకొని క్లియర్గా మీరు. అండ్ మీ కాల్ లెటర్ అనేది మీకు 15th October 2025 రావడం జరుగుతుంది. అండ్ అలాగే 16th October 2025 వీటి మధ్యలో. అండ్ లాస్ట్ మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ కావడం మీకు November 1st నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూసుకోండి, నోట్ చేసుకోండి. నేను మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా www.vkjobsdaily.comలో కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది డేట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఓన్లీ తెలంగాణ అభ్యర్థులే కాబట్టి కాంపిటీషన్ లేదు ఎక్కువ. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వీకే జాబ్స్ డైలీ స్థాపించింది ఎవరైతే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం కోసమే. మీకు మరింత ఈ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి కంటెంట్ అవసరం ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్లో అడగడం ద్వారా కూడా ఆ సంబంధించిన వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి
subscribe to VK Jobs Daily, and thanks for watching.